హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలు మాస్టర్. ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు పార్ట్ 1 చేశాం కదా, స్టిక్ ఎలా నేర్చుకోవాలన్నది, రోలింగ్ అండ్ ప్లస్ రైట్ అండ్ లెఫ్ట్ అనుకొని కటింగ్ మనం పార్ట్ 1 లో చేశాము. ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఏంటంటే అండ్ ఫ్రంట్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్. ఇప్పుడు ఫ్రంట్ ఇది బ్యాక్ 1 2 3 1 2 3 అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనము ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఒకవేళ ఈ వీడియో అర్థం కావాలంటే పార్ట్ 1 చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? 3 టైప్స్ ఇప్పుడు మనము చేయడం మీకు చూపిస్తాను నేను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు పార్ట్ 1 చేసినప్పుడు పార్ట్ 2 మన అప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. 8 అనుకోని 8 ఆకారంలో రైట్ అండ్ లెఫ్ట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ ఎలా వెళ్ళాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ రోలింగ్ చేసుకోవాలి. ప్రతిది ఎప్పుడు మనము చేసేటప్పుడు సార్ రోలింగ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే రోలింగ్ 100% మనకి ఇది అనేది ఫ్రీగా తిరుగుతూనే మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇగో 1 and 2 1 and 2 1 and 2. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ పొజిషన్ ఇది పొడిచినట్టు అక్కడ బ్యాక్ సైడ్. ఓకేనా? ఇగో 1 and 2 and 3 ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు, కొంతమంది చాలా మంది ఏమనుకుంటారు వెనకెళ్ళి ఎలా తిరుగుతుంది అని ఒక చిన్న డౌట్ చాలా మందికి. ఎందుకంటే నేను కూడా చెప్తాను, మన అకాడమీలో ఇక్కడ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ కట్ చేస్తున్నాం 1 and 2 తీసుకుంటాం కదా. జస్ట్ ఇగో ఇలా పైకి ఇలా పొడిచినట్టు చేసి జస్ట్ మనం ఇలా రన్ చేసుకునే చాలు, ఆటోమేటిక్ తిరిగిపోతుంది. నేను స్టిక్ తో చూపిస్తాను చూడండి. ఇగో 1 ఇగో 2 చూడండి ఫ్రెండ్స్. పోతుందా పైకి పోయింది ఫ్రెండ్స్. జస్ట్ ఇస్తాను మళ్ళీ యథావిధిగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇగో 1 ఇగో 2 ఇగో కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఇక్కడ 1 and 2 పోయింది కదా, ఇలా ఇక్కడికి వెళ్ళి సేమ్ పొజిషన్ ఇలాగనే పైకి వెళ్ళి జస్ట్ టర్న్ చేసి కావుతుంది. మళ్ళీ యథావిధిగా కిందికి వచ్చేసి స్టిక్కర్ ఇక్కడ చూడండి. 1 2 ఇగో క్లియర్ ఫ్రెండ్స్ కనిపిస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మెయిన్ స్టిక్ అనేది సేమ్ పొజిషన్. ఇక 1 and 2 కానీ చూడండి, నేను స్టిక్ ఏది పట్టుకున్నానంటే మీకు అర్థం కావాలనుకోండి నేను స్టిక్ పట్టుకున్నాను ఫ్రెండ్స్. అర్థమవుతుందా? సేమ్ మన నీల్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది 1 ఓకే, ఇది 2 అనేది ఇలా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిందా? పైకి వెళ్ళి చేసి మళ్ళీ ఇలా తింపుకుంటే కలుగుతుంది, ఆటోమేటిక్ కిందికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక చూడండి చూపిస్తాను చూడండి. ఇక 1 and 2 వెళ్ళిందా ఫ్రెండ్స్? ఇక చూడండి, ఇక కనిపిస్తుందా? పైకి పోయి చేసి ఇలా టర్న్ కావాలి. టర్న్ పై జస్ట్ వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతుంది. ఓకేనా? చూడండి 1 2 3 ఓకేనా ఫ్రెండ్స్? 1 and 2 and 3 చేసి టర్న్ చేయాలి. ఓకే, ఫాస్ట్ అయితే చూపిస్తా. 1 2 3 1 2 3 1 2 3 ఫుల్ క్యాచ్అప్. సేమ్ పొజిషన్ క్యాచ్అప్ 1 2 3 1 2 and 3 1 2 3 సేమ్ క్యాచ్అప్ 1 2 3. మీకు ఏంటంటే సేమ్ ఇదైతే ఎలా వెళ్ళిందో సేమ్ ఇది కూడా సేమ్ పొజిషన్. ఇది 1 and 2 బ్యాక్ నెక్స్ట్ అలా చాలా సేమ్ వచ్చేస్తుంది. ఓకేనా? లెఫ్ట్ 1 and 2 వెళ్ళిందా? జస్ట్ ఇంకా తిరిగిందనుకో మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. సేమ్ పొజిషన్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 catch up 1 2 3 catch up 1 2 1 2 3 1 2 3 same position 1 2 3 mala catch up 1 2 3 mala catch up 1 2 3 catch up. అర్థమైందా ఫ్రెండ్స్? సేమ్ పొజిషన్ ఇలా తిరిగి ఇలా వెళ్ళి పైకి బ్యాక్ తీసుకెళ్ళి ఇలా తిప్పితే చాలు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసింది అలా వెళ్ళింది కదా, పైకి వెళ్ళి మన బ్యాక్ తిప్పితే వాళ్ళకి కిందికి వచ్చేసింది. ఓకేనా? ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇంకా అర్థం కాకపోతే మాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 ఇలాగే నేను స్టిక్ మొత్తం మీరు ఎలా నేర్చుకోవాలనేది మన బిఎస్ కుల్ఫు టీవీ ఛానల్లో 100% పోస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా మీరు చూసి నేర్చుకొని మా ఛానల్ని
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ మీ బాలు మాస్టర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.